58వ అధ్యాయం. ముందు భీష్ముడు ఇలా చెప్తున్నాడు: ధర్మరాజా, ప్రజారక్షణే రాజధర్మంలో వెన్న వంటిది. బృహస్పతి దీనిని న్యాయపూర్వకమైన ధర్మమని ప్రశంసించాడు. విశాలాక్షుడు, మహాతపస్వి అయినటువంటి శుక్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు, ప్రచేతుసుడనే మనువు, భరద్వాజ మహర్షి, గౌరశీర్షుడనే మహర్షి, ఈ బ్రహ్మణ్యులందరూ రాజనీతి శాస్త్రం రచించినవారు. వీరందరూ రాజులకు ప్రజారక్షణమే మహాధర్మం అని చెబుతారు. ధర్మరాజా, దీనిని సాధనం చెబుతాను విను. సాధనం: గూఢచారి, ప్రణిధి తగిన సమయంలో మాత్సర్యం లేకుండా దానం చేయటం, యుక్తితో తీసుకోవటం, సజ్జనులను ఆదరించటం, శౌర్యం, సమర్థత, సత్యం, ప్రజాహితం, కపటంగా కానీ సూటిగా కానీ శత్రుపక్షాన్ని ఛేదించటం, పాతబడి పాడైపోయే ఇళ్లను పరిశీలించడం, 2 విధాలైన దండము సమయోచితంగా ప్రయోగించడం, సజ్జనులను విడవకుండా ఉండటం, మంచి వంశంలో పుట్టిన వారిని ఆదరించటం, కూడబెట్టదగిన ధాన్యాదులను సమకూర్చుకోవడం, బుద్ధివంతులను సేవించటం, సైన్యాన్ని సంతోషపరచటం, నిత్యము ప్రజలను పరిశీలించడం, పనులలో దుఃఖపడకపోవటం, ధనాగారం పెంచుకోవటం, నగర రక్షణం, పురప్రజల రూపంలో ఉన్నటువంటి శత్రు సంఘాలను చీల్చడం, శత్రువులు, మిత్రులు, మధ్యస్థులు వీరిని యథోచితంగా పరికిస్తూ ఉండటం, తమ సేవకులు శత్రువులతో కలవకుండా ఉండటం, తన నగరాన్ని పరిశీలించటం, సేవకులపై పూర్తి నమ్మకం ఉంచకపోవటం, స్వయంగా పరులను ఓదార్చటం, నీతిని, ధర్మాన్ని అనుసరించటం, సదా ప్రయత్నశీలి అయి ఉండటం, శత్రువును చులకనగా భావించకపోవటం, సదా దుష్టులను దూరంగా ఉంచడం, ఇవన్నీ ప్రజారక్షణ విషయంలో సాధనాలు, మెలకువలు. ప్రయత్నం రాజధర్మాలకు మూలం అని బృహస్పతి చెప్పాడు. ఉత్తానేనామృతం లబ్ధం, ఉత్తానేనామృతం లబ్ధం, ఉత్తానేనాసురా హతః, ఉత్తానేనాసురా హతాః, ఉత్తానేన మహేంద్రేణ, ఉత్తానేన మహేంద్రేణ, శ్రేష్ఠ్యం ప్రాప్తం దివీహ చ, శ్రేష్ఠ్యం ప్రాప్తం దివీహ చ. ప్రయత్నంతోనే అమృతం లభించింది. ప్రయత్నంతోనే రాక్షసులు హతులయ్యారు. స్వర్గంలోనూ భూమి మీద మహేంద్రుడు శ్రేష్టతను సంపాదించినది ప్రయత్నంతోనే కదా. ప్రయత్న వీరుడైన పురుషుడు పండితులను మించి నిలుస్తాడు. ఆ పండితులు ప్రయత్న వీరులను సంతోషంతో సేవిస్తారు. నిత్య ప్రయత్నం లేని రాజు ఎంత తెలివిగలవాడైనా విషం లేని పాములాగా శత్రువులను చులకనగా అయి కొట్టబడతాడు. తానెంత బలవంతుడైనా, శత్రువు ఎంత దుర్బలుడైనా వానిని కించపరచరాదు. కొంచెమున్నా అగ్ని దహించి వేస్తుంది, కొద్దిపాటిదైనా విషం చంపుతుంది అని తెలుసుకోవాలి. 4 అంగాలలో ఒక అంగంలోనే వృద్ధి పొందిన దుర్గంలో ఉన్న శత్రురాజు సర్వాంగాలు సమృద్ధిగా గల దేశమంతటినీ రాజు తప్పింపజేస్తాడు కూడా. రాజ రహస్యం ఏదైనా ఉంటే అది శత్రుజయం కోసం కావచ్చు, లోకరక్షణకు సంబంధించింది కావచ్చు. ఏదో కారణం చేత రాజు మనసులో ఉన్నటువంటి కుటిలత కావచ్చు, పాపకృత్యం కావచ్చు, దాన్ని నిష్కపటంగా మనసులోనే ఉంచుకోవాలి. లోకం కోసమైనా ధార్మికమైన కృత్యమే చేయాలి. రాజ్యం అనేది చాలా గొప్ప తంత్రం. దాన్ని సంస్కారం లేని క్రూరులు చేయలేరు, మోయలేరు కూడా. మృదు హృదయం,
కలవాళ్ళు కూడా మోయలేరు. అది ఎంతో ఆయాస పెడుతుంది. రాజ్యం అందరికీ భోగ వస్తువే, అందరూ పొందాలని చూస్తారు కనుక దాన్ని మంచి నడత గలవాడే ధరింపగలడు. అందుచేత ధర్మరాజ ఎల్లప్పుడూ క్రూరత మృదుత్వము రెండూ కలిసిన విశ్రమ మార్గంలోనే వెళ్ళాలి. ప్రజలను రక్షించేటప్పుడు రాజుకు ఏదైనా ఆపద కలిగినా అది కూడా అతని విశ్రుత ధర్మంలో ఒక భాగమే అనుకోవాలి. రాజులకు ఇటువంటి ప్రవర్తన ఉండాలి. ఈ చెప్పినది రాజధర్మాలలో చిన్న భాగం. ఎక్కడైనా సందేహం ఉంటే మళ్ళీ అడుగు అన్నాడు భీష్ముడు. తర్వాత వ్యాసుడు, దేవస్థానుడు, అశ్మకుడు, వాసుదేవుడు, కృపుడు, సాత్యకి, సంజయుడు సంతోషంతో బాగుంది బాగుంది అంటూ ఉప్పొంగిపోతూ ధార్మికోత్తముడైన భీష్ముడి ప్రశంసించారు. తరువాత దీన మనస్సుతో నీరు నిండిన కనులతో మెల్లగా భీష్ముని పాదాలు తాకి ధర్మరాజు ఇలా అన్నాడు, పితామహ, రేపు నా సందేహం గురించి నిన్ను అడుగుతాను. సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నాడు. కృష్ణుడు, కృపుడు, ధర్మరాజు రాజులు భీష్మునికి ప్రదక్షిణం చేసి బ్రాహ్మణులకు నమస్కరించి సంతోషంతో రథాలెక్కారు. వారందరూ దృషద్వతీ నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి జపాది మంగళ క్రియలు చేసి యథావిధిగా సంధ్యావందనం చేసి హస్తినాపురం ప్రవేశించారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. పాండవులు యాదవులు ఉదయమే లేచి ప్రాతఃసంధ్యా మొదలైన కృత్యాలు నిర్వహించి నగరాల వంటి రథాల మీద బయలుదేరారు. కురుక్షేత్రం చేరి భీష్ముని దగ్గరికి వెళ్ళి రాత్రి సుఖంగా గడిచిందా అని భీష్ముని అడిగారు. మళ్ళీ వ్యాసుడు మొదలైన మహర్షులందరికీ అభివాదం చేశారు. వారి అభినందనను గ్రహించి అందరూ భీష్ముని చుట్టూ చేరి కూర్చున్నారు. మహా తేజస్వి అయినటువంటి ధర్మరాజు భీష్మునికి నమస్కరించి పూజించి ఇలా అన్నాడు, రాజా, ఈ రాజు అనే శబ్దం వినిపిస్తుంది, అది ఎలా పుట్టింది చెప్పండి. మనుష్యులందరికీ ఉన్నట్లుగానే రాజుకు కాళ్ళు, చేతులు, కంఠం, బుద్ధి, ఇంద్రియాలు, ఆత్మ, సుఖదుఖాలు, పృష్ణం, ముఖం, ఉదరం, శుక్రం, ఎముకలు, మజ్జ, మాంసము, రక్తం, ఉచ్ఛ్వాసము, శ్వాసాలు, ప్రాణం, శరీరం, జనన మరణాలు సమానంగా ఉన్నాయి. అలాగే గుణాల విషయంలో కూడా అతడు ఇతరులతో సమానంగానే ఉన్నాడు. తెలివిగల శూరుల కన్నా అతడు ఎలా వేరే ఉన్నాడు? శూరులు, వీరులు, ఆర్యులతో కూడినటువంటి భూమిని అంతటినీ రాజు ఒక్కడు ఎలా రక్షించగలుగుతున్నాడు? లోకులు అతని విషయంలో ప్రసన్నులై ఉండాలని ఎలా అనుకుంటారు? ఒక్క రాజు ప్రసన్నుడైతే లోకమంతా ప్రసన్నత పొందుతోంది. రాజు ఒక్కడే కలత పడితే రాజ్యమంతా కలత పడుతుంది. ఇది నిజం. దీనిలోని తత్వం వినాలని కోరుతున్నాను. దీని తత్వం అంతా చెప్పు. దైవం ముందులాగా ఒక్క రాజు ముందు జగత్తంతా శిరస్సు ఉంచుతుంది అంటే దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం చిన్నదే ఉండదు కదా అన్నాడు. భీష్ముడు చెప్పసాగాడు, నాయనా, మొదట కృతయుగంలో రాజ్యం అనేది ఎలా ఏర్పడిందో చెబుతాను, శ్రద్ధగా విను. నవై రాజ్యం నరాజాసీత్, నవై రాజ్యం నరాజాసీత్, నచ దండో న దాండికః, నచ దండో న దాండికః, ధర్మేణైవ ప్రజా సర్వాః, ధర్మేణైవ ప్రజా సర్వాః రక్షంతి స్మ పరస్పరం, రక్షంతి స్మ పరస్పరం. మొదట రాజ్యము లేదు, రాజు లేడు, దండము లేదు, దండించేవాడు లేడు. ప్రజలందరూ ధర్మంతోనే ఒకరినొకరు రక్షించుకునేవారు. నరులంతా ధర్మంతో అలా పరస్పరము రక్షించుకుంటూనే కొంతకాలానికి చాలా దుఃఖం పొందారు. వారికి అందరికీ మోహం ఆవేశించింది. మోహవశులైనటువంటి ఆ మానవులలో సరైన జ్ఞానం పోయింది.
దానితో వారిలో ధర్మం నశించింది, జ్ఞానం నశించింది. మోహ పరవశులైనటువంటి నరులందరూ లోభానికి వశులయ్యారు. దాంతో మానవులు దొరకని దానిని పొందటం కోసం ఎగబడ్డారు. దానివల్ల కామం అనేది మరొకటి ఏర్పడింది. వారిలో అలా కామవశులైనటువంటి వారిని రాగం అనేది మరొకటి స్పృశించింది. రాగం ఆవేశించడంతో ప్రజలకు కార్యాలు తెలియలేదు. రాజా, దానితో ప్రజలు పొందరాని స్త్రీలను పొందేవారు. ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడరాదు అనేది కూడా లేకుండా అన్నీ మాట్లాడేవారు. అలాగే తినదగినవి అనేటువంటి భేదం లేకుండా పోయింది. ఏది తినాలో ఏది తినకూడదో, ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి భేదం కూడా లేకుండా అన్నీ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఇట్లా సమాజం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు వేదం నశించిపోయింది. వేద విజ్ఞానం నశించడంతో ధర్మం కూడా నశించింది. వేదము ధర్మము నశించడంతో దేవతలకు భయం కలిగింది. దేవతలంతా బ్రహ్మను శరణు వేడారు. పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి ఆయన అనుగ్రహం పొంది వారంతా దుఃఖ భారంతో ఇలా అన్నారు: దేవా, మనుష్యలోకంలోని సనాతన వేదాన్ని లోభమోహాది భావాలు మింగేశాయి. దాంతో మాకు భయం కలిగింది. ఆ వేద వినాశంతో ధర్మం కూడా నశించిపోయింది. దానితో మేమంతా మానవులతో సమానులు అయ్యాం. సహజంగా నరులు యజ్ఞాదుల్లో మాకు హోమాదులు చేసి మాకే అన్నం పైకి వర్షిస్తారు. మేము వారికి అన్నం క్రిందికి వర్షిస్తాం. ఇప్పుడు మానవులు హోమాదులు లేకుండా పోయాయి. దానితో మాకు సంశయం ఏర్పడింది. పితామహ, ఇప్పుడు మాకు ఏది శ్రేయస్కరమో దాన్ని భావించు. నీ ప్రభావంతో మా ఈ సంశయ భారం నశిస్తుంది అన్నారు అందరూ దేవతలంతా కలుసుకొని. అప్పుడు స్వయంభువు అయినటువంటి బ్రహ్మ దేవతలతో, దేవతలారా, మీ శ్రేయస్సును గురించి ఆలోచిస్తాను, మీ భయం పోవుగాక అన్నాడు. తర్వాత బ్రహ్మ తన బుద్ధి నుండి 1,00,000 అధ్యాయాల శాస్త్రం రచించాడు. 1,00,000 అధ్యాయాలు. అందులోనే ధర్మం, అర్థం, కామం వర్ణింపబడ్డాయి. ఈ మూడే త్రివర్గం అని ప్రసిద్ధి చెందాయి. ఈ త్రివర్గం కంటే వేరైనటువంటి ఫలము, వేరైన గుణము కలది మోక్షం. దాన్ని 4వ దానిగా చెప్పారు. మోక్షానికి మరో త్రివర్గం చెప్పబడింది కూడా. అవి సత్యం, రజస్సు, తమస్సు, దండం వల్ల పుట్టిన త్రివర్గం. మరొకటి ఉంది. అవి స్థానం, వృద్ధి, క్షయం అనేవి. ఆత్మ, దేశం, కాలం, ఉపాయం, కార్యం, సహాయాలు, ఈ 6 నీతి వల్ల పుట్టిన షడ్వర్గం. త్రయి, అన్వీక్షకి, వార్త, దండనీతి అనే విద్యలు 4 నీతి శాస్త్రంలో విస్తారంగా నిరూపింపబడ్డాయి. బ్రహ్మ చెప్పిన నీతి శాస్త్రంలో మంత్రుల రక్షణ, రాజదూత, రాజపుత్రుని లక్షణం కూడా, గూఢచారుల విచారణకు వివిధోపాయాలు, వేర్వేరు స్థానాల్లో వేర్వేరు పద్ధతులతో గూఢచారులను నియమించడం చెప్పబడ్డాయి. అంతా బ్రహ్మ చెప్పిందే. ఇవంతా కూడా సామం, భేదం, దానం, దండం, ఉపేక్ష అనేటువంటి 5 ఉపాయాలు సంపూర్ణంగా చెప్పబడ్డాయి. రాజరహస్యాలోచనం ఇందులో వర్ణించి కూడా పడింది. భేదోపాయం యొక్క ప్రయోజనం, మంత్ర యొక్క సిద్ధి, అసిద్ధి, వాటి ఫలితము అన్నీ ఈ గ్రంథంలో బ్రహ్మ వివరించాడు. హీన, మధ్యమ, ఉత్తమ సంధులు 3 చెప్పబడ్డాయి. భయంతో చేసుకునేది హీన సంధి, సత్కారం చేసుకునేది మధ్యమ సంధి, ధనం పుచ్చుకొని చేసుకునేది ఉత్తమ సంధి. ఇవన్నీ సంపూర్ణంగా ఆ నీతి శాస్త్రంలో వర్ణింపబడ్డాయి. శత్రువుల మీదికి దండెత్తి యాత్రా సమయాలు 4 వివరణ అందులో ధర్మ విజయం, అర్థ విజయం, అసుర విజయం అనేటువంటి త్రివర్గము విస్తారంగా పూర్తిగా వర్ణింపబడ్డాయి. పంచవర్గ లక్షణము దానిలోని 3 విధాలుగా వర్ణింపబడ్డాయి.
ప్రకాశమని అప్రకాశమని దండం 2 విధాలు. అందులో ప్రకాశం 8 విధాలు, అప్రకాశం చాలా విస్తారమైంది కూడా. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి దళాలు, విష్టి, నౌకాబలం, చారబలం, దేశిక బలం, ఈ 8 అంగాలు ప్రకాశ బలాలు. తేళ్ళు మొదలైనటువంటి జంగమాలు, పాము, విషం మొదలైన స్థావరాలు, చూర్ణాలు, స్పర్శ విషాలు, ఇలా అప్రకాశాలు చాలా రకాలు కూడా. శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు అనే వారిని గురించి కూడా చెప్పబడింది. మార్గగుణాలన్నీ భూమి గుణాలు, ఆత్మరక్షణ, ఆశ్వాసం, రథాదుల పరిరక్షణ అనేవి కూడా వివరించబడ్డాయి. వివిధ కల్పనలు, వేరువేరు పేర్లు కూడా చతురంగ బలాలు, వ్యూహాలు, విచిత్రములైన యుద్ధాలతో నేర్పు, ఉత్పాతాలు, నిపాతాలు, సుయుద్ధం, యుద్ధం నుంచి చక్కగా తప్పుకోవడం, శాస్త్రాల సంరక్షణం ఇందులో చెప్పబడ్డాయి. సేన ఆపదలో పడటం, అలాగే ఆ సేనను సంతోషం చేకూర్చటం, సేనకు ఆపత్కాలం పత్తి మొదలైన సేనా విభాగాల విజ్ఞానమంతా ఆ గ్రంథంలో ఉంది. అలాగే అగడ్తలు తలవే పద్ధతి, సేనను యుద్ధానికి సిద్ధం చేయటం, సేనను నడిపించటం, దొంగల చేత, క్రూరులైన ఆటవికుల చేత శత్రుదేహాలను పీడించటం, శత్రుదేశాలనంతా కూడా నిప్పు పెట్టేవారి చేత, విషం పెట్టేవారి చేత, మారువేషాల్లో తిరిగి మోసగించే వారి చేత, పొదలను కూడా నరకడం చేత, ఏనుగులను తరిమివేయడం చేత, భయం కలిగించడం చేత, భక్తులను ఆరాధించి విశ్వాసం కలిగించడం చేత శత్రుదేశాన్ని పీడించే విధానాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. సప్తాంగాలున్న రాజ్యం యొక్క తగ్గుదల, పెరుగుదల, సమత్వం, దూతల సామర్థ్యం వల్ల రాష్ట్రం పెరగడం, శత్రు మధ్యస్థ మిత్రులను గూర్చి చక్కగా వివరించబడడం, తనకంటే బలం గలవారిని అణిచే విధానాలు, అడ్డగించే పద్ధతులు అందులో ఉన్నాయి. సూక్ష్మంగా వ్యవహరించే తీరు, ప్రమాదం కలిగించే వారిని వెతికి పట్టుకోవడం, మల్లక్రీడ, ఆయుధ ప్రయోగం, త్యాగం, ధనం కూడబెట్టడం ఆ గ్రంథంలో ఉన్నాయి. బ్రతుకు తెరువు లేని వారిని భరించటం, సేవకులను కనిపెట్టి ఉండటం, తగిన సమయంలో దానం చేయటం, వ్యసనాల్లో చిక్కుకుపోవడం అనేవి ఆ గ్రంథంలో ఉన్నాయి. రాజగుణాలు, సేనాధిపతి గుణాలు, త్రివర్గానికి కారణాలు, త్రివర్గ గుణాలు, త్రివర్గ దోషాలు కూడా ఉన్నాయి. సేవకుల చెడ్డ పనులు, వేర్వేరు వృత్తులు, వాటిని అనుసరించే వారిని అనుమానించటం, ప్రమాదాన్ని తొలగించుకోవడం, లభించిన దానిని పొందటం, పొందిన దానిని వృద్ధిపరచుకోవటం, అలా పెంపొందించుకున్న దాన్ని పాత్రులైన వారికి యథావిధిగా దానం చేయటం, ధర్మార్థ కామాల కోసం ధనం ఖర్చు చేసే విధానము, అలాగే కష్టాలను తొలగించుకోవడం కోసం ధనం ఖర్చు చేసే విధానం కూడా ఆ గ్రంథంలో వివరించబడింది. క్రోధం వల్ల, కామం వల్ల పుట్టిన భయంకర వ్యసనాలు 10 చెప్పబడ్డాయి. వేట, జూదం, మద్యపానం, స్త్రీ, ఈ 4 వ్యసనాలు కామం నుంచి పుట్టినవి అని బ్రహ్మ చెప్పాడు. చెడు మాట, ఉగ్రత్వం, కఠోరంగా దండం ప్రయోగించటం, శరీరాన్ని పీడించటం, ధనం నిష్ప్రయోజనంగా ఖర్చు చేయటం, క్రోధం వల్ల పుట్టే వ్యసనాలు అంటే దుఃఖాలు, వివిధ యంత్రాలు, వాటి పనులు, శత్రు పీడనం, శత్రు నిరోధం, జెండాలను కూర్చడం అన్నీ చెప్పబడ్డాయి. చైత్య వృక్షాలను కూల్చివేయడం, చైత్య వృక్షాలు అంటే పెద్ద పెద్ద కృషి శిల్పాది కర్మలకు అవరోధం చేసే విధానాలు, రథావయవాలు, కవచాలు తయారు చేసే ఉపాయాలు కూడా వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.